ఎవరి మీద నమ్మకం ఉంచారట? ఆయన మీద నమ్మిక ఉంచారట. వారి నమ్మికను దేవుడేం చేయలేదట? సిగ్గుపరచలేదట. దేవునికి స్తోత్రం కలుగునగాక. నీ నమ్మికను ఆయన సిగ్గుపరచడా? మా బిడ్డలు మారుతారా? మా కుటుంబం బాగుపడుతుందా? మేము దీవెనకరంగా ఉంటామా? సమృద్ధిని అనుభవిస్తామా? దీవెనకరమైన అనుభవాలు గుండా వెళతామా? లేదు. ప్రభు నీ నమ్మికను సిగ్గుపరచరని ప్రభు పేరిట మనం చేస్తున్నాను. నీవు అనుకున్నది అనుకున్నట్లుగా ప్రభు జరిగిస్తాడు ఖచ్చితంగా. ఇది ఏం పడబట్ట మనం సిగ్గుపడం ఖచ్చితంగా. ఆయన సిగ్గుపడనిచ్చే దేవుడు కాదని ప్రభు పేట మనం చేస్తున్నాడు. నువ్వు 2 పడవల మీద కాలేస్తే ఏమన్నా అటు ఇటు అవుతుందేమో, కానీ ఆయన మీదే పరిపూర్ణంగా అనుకుంటే, ఆయన మీదే పరిపూర్ణంగా నమ్మిక ఉంచితే, పరిపూర్ణంగా ఆయన మీదే ఆధారపడగలిగితే, నీవు తప్ప నాకు వేరొక ఆధారము లేదని నువ్వు నమ్మగలిగితే నిన్ను సిగ్గుపరచనివ్వడని ప్రభు పేట మనవి చేస్తున్నానా. నేనంటాను, దేవుని సేవకునికి మాట మీ హృదయాల్లో ఉంచమని చెప్తున్నాను. నువ్వు నమ్ము ఆయన్ని. ఎంత నమ్ముతావు తెలుసా? ఇక నువ్వే ఏ కార్యాన్ని చేయగలవు, ఇంకెవరు చేయలేరని నమ్మగలిగితే నిన్ను సిగ్గుపరిచే దేవుడు కాదు ఆయన. మనకు శ్రమ వచ్చినప్పుడు, మనకు బాధ వచ్చినప్పుడు, మనకు కష్టం వచ్చినప్పుడు కాదు ప్రార్థన. నువ్వు ఆయన నమ్మి ఆయన మీద నీ భారమంతా మోపగలిగితే నిన్ను సిగ్గుపరిచే దేవుడు కాదని ప్రభు పేట మనవి చేస్తున్నాను.